వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ టు ది షో. టాలీవుడ్ లో ఓ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన స్టార్ కిడ్ అయినప్పటికీ ఎంతో కష్టపడి గ్లోబల్ రేంజ్ కు ఎదిగాడు. రీసెంట్ గా ఆ హీరో మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ మూవీ వరల్డ్ వైడ్ గా త్వరలోనే రానుంది. ఇలాంటి సందర్భంలో ఆ హీరో ఆయన మూవీ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించాడు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏ హీరోయిన్ గురించి కామెంట్స్ చేశారు, ఏ మూవీతో రాబోతున్నాడు, హ్యావ్ ఎ లుక్. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక తాజాగా ముంబైలో అత్యంత గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ సినిమా విశేషాలను పంచుకుంటూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం తామంతా గత 2 ఏళ్లుగా, దర్శకుడు బుచ్చిబాబు 5 ఏళ్లుగా శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం సినిమాకే పెద్ద పిల్లర్ లాంటిదని అన్నారు. ఇక రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని కూడా చరణ్ తెలిపారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ డెడికేషన్ గురించి రామ్ చరణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్ లాంటి కష్టపడే మనస్తత్వం ఉన్న నటిని తాను చూడలేదని, వారు ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన కేవలం సెట్స్ లోనే స్టెప్స్ నేర్చుకుని డాన్స్ చేశారట. కానీ జాన్వీ ముంబైలోనే ఆ స్టెప్స్ ను 100 సార్లు ప్రాక్టీస్ చేసి చెర్రీ కంటే అద్భుతంగా చేసిందన్నారు. ఆమె నిజంగా ఒక టాలెంటెడ్ హీరోయిన్ అని చరణ్ నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవిల కాంబినేషన్ ఎంతటి సంచలనమో, ఇప్పుడు తామిద్దరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులను, అభిమానులను ఎంత మాత్రం నిరాశపరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ పెద్ది సినిమా శారీరకంగా చరణ్ కు ఎంతో సవాల్గా నిలిచిందని, నిజమైన కుస్తీ పహిల్వాన్లతో షూటింగ్ చేయడం వల్ల తనకు చిన్న గాయాలైనా అవన్నీ సినిమా కోసం విలువైనవని చరణ్ అన్నారు. ఇలాంటి అద్భుతమైన కథలు దశాబ్దానికి ఒకసారి మాత్రమే వస్తాయన్నారు. ఆయన కెరీర్ లో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల తర్వాత చెర్రీ లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే అంతటి గొప్ప ఇన్స్పిరేషనల్ కథ పెద్ది అని తన తండ్రి చిరంజీవి కూడా చెప్పినట్లు రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వేడుకలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి స్టేజ్ పైన చికిరి చికిరి సాంగ్ స్టెప్పులేసి సందడి చేశారు.